మళ్ళా మంచి చెడ్డ చూస్తోళ్ళు ఉండరు, పెద్ద చదువులకు పోలేరు, ఓ కాళ్ళ చదువుకున్నా చేస్తానికి పనిస్తోళ్ళు ఉండరు, ఎవ్వరు విలువరు. ఇక ఏం చేస్తారు, దుక్నాల పొంట రోడ్ల మీద బిచ్చం అడుక్కుంటారు. ఏదన్నా తొవ్వ చూపిస్తే ఆళ్ళుగిన మన లెక్కనే బతుకుతారు కదా మరి. ఇక హైడ్రాల సెక్యూరిటీ జాబ్లకు ఎక్కిండ్రు ట్రాన్స్జెండర్లు. 16 మందికి ట్రైనింగ్ ఇస్తే చెరువులు, నాలాలు, పార్కులు, సర్కార్ జాగాలకు కావలిగాస్తున్నారు. సిటీలో ఎట్లున్నది మళ్ళా, ఖాళీ జాగా కనబడితే పాపం కబ్జాలు పెట్టుడేనాయే, షెర్లు కుంటలు గూడుపుడేనాయే. అందుకే సీక్రెట్ కెమెరాలు పెట్టి ఇళ్లను సెక్యూరిటీగా నిలబెట్టిండ్రన్నట్టు. భిక్షాటన నుండి మాకు తప్పించి అందరు మనుషులు ఒకటి అని చెప్పేసి హైడ్రా డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చి మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఎన్నో కష్టాల నుంచి బయట భిక్షాటన చేసుకుంటూ ఇంకా వేరే వర్క్స్ చేసుకుంటూ ఈ రోజు మేము ఒక ఎంప్లాయీగా నుంచున్నామంటే మాకు చాలా ప్రౌడ్ గా ఉంది. ఏడన్నా రూల్ తప్పి కట్టిన బంగ్లాలు కూలగొడుతుంటే గా పనులు సుతార్చుకుంటారట. అంతో ఇంతో చదువుకొని బయట ఎవ్వరు పనులియక తన్లాడేటోళ్లకు గవర్నమెంట్ గిట్లా ఆసరైతుంది. ఆల్రెడీ ట్రాఫిక్ అసిస్టెంట్లుగా రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేస్తుండ్రు, మెట్రో రైల్ స్టేషన్ ల సెక్యూరిటీ డ్యూటీలు చేస్తుండ్రు. ఇక ఇప్పుడు హైడ్రాలా రేపు ఇంకే డిపార్ట్మెంట్ లకు వస్తారో గానీ మేం సుతా జాబులు చేస్తున్నామని ట్రాన్స్జెండర్లు అయితే ఖుషీలున్నారబ్బా.